భీమా ఈజ్ ఈక్వల్ టు కోమా. అదే రొటీన్ రాడ్ రొట్ట స్టోరీ. కొత్తగా ఏముంది? పోలీస్ అన్యాయం, దీని మీద మూవీ స్టోరీ అంతా. రవిబస్టర్ ఇచ్చిన పాటల కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే చాలా బాగుంది. అండ్ కొన్ని బీజిఎమ్స్ అయితే గూస్ బంప్స్ అంతే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ మూవీకి మెయిన్ హైలైట్ సినిమాటోగ్రఫీ. ఎస్పెషల్లీ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్లో మాత్రం చాలా హైలైట్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు మూవీని చాలా రిచ్గా తీశారు. ఈ మూవీ డైరెక్టర్ పేరు హర్ష. ఈయన కన్నడ డైరెక్టర్. మాస్ ఎలివేషన్స్ వరకు బాగానే ఆకట్టుకున్నాడు. కానీ లవ్ ట్రాక్, ఆ కామెడీ పెద్దగా ఆకట్టుకుపోలేకపోయాడు. సరిగ్గా లవ్ ట్రాక్, కామెడీని రాసుంటే మూవీ చాలా బాగుండేదేమో. ఇక ఈ మూవీలో నటించిన వారి పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే మెయిన్ గోపిచంద్ 2 క్యారెక్టర్స్లో నటించాడు. గోపిచంద్ అన్న 2 క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నటించాడు. ఒకవైపు మాస్ అండ్ ఎమోషన్స్ని చాలా బాగా పండించాడు. ఈ మూవీలో 2 హీరోయిన్లు, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్. ఇద్దరు పర్వాలేదు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, సప్తగిరి, ఇంకా చాలామంది కమెడియన్స్ ఉన్నారు ఈ మూవీలో. వాళ్ళు నవ్వించడానికి చాలా ప్రయత్నించారు, కానీ నాకు మాత్రం ఎక్కడ నవ్వు రాలేదు. మెయిన్గా ఈ మూవీకి నాజర్ హైలైట్. ఆయన చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర వేశాడు అండ్ ఆ పాత్రలో చాలా బాగా నటించాడు. ఫైనల్గా ఈ మూవీ లాజిక్స్తో సంబంధం లేని మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ని బాగా ఇష్టపడే కమర్షియల్ ఆడియన్స్కి మాత్రమే నచ్చుతుంది. ఈ మూవీకి యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ మెయిన్ హైలైట్గా నిలుస్తుంది. డైరెక్టర్ ఓన్లీ మాస్ ఎలిమెంట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు. ఇంకొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసుంటే మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. సో భీమా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.